భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని కేంద్రం భావిస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా ప్రజలకే అందేలా ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఇన్విట్ పథకాన్ని తీసుకువస్తోంది కేంద్ర ప్రభుత్వం. దేశంలో నిర్మించే రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులలో ప్రజల్ని భాగస్వామ్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రాజ్ మార్గ్ ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆర్ఐఐటిను ఏర్పాటు చేసింది. ఇక్కడ సమర్పించిన 9,500 కోట్ల బిడ్ను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసిన కేంద్రం ప్రజలకు జాతీయ రహదారులపై పెట్టుబడి పెట్టే అవకాశం, టోల్ ఫీజు నేరుగా ఇన్వెస్టర్లకు పంపిణీ చేయనున్న ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను మానిటైజేషన్ చేయబోతోంది. అంటే నేషనల్ హైవేస్ ద్వారా వచ్చే టోల్ ఆదాయంపై హక్కులను పెట్టుబడిదారులకు కల్పిస్తుంది. దీనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనే పద్ధతిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా మన దేశంలోని 4 రాష్ట్రాల్లో ఉన్న 260 కిలోమీటర్ల మేర 5 ప్రధాన జాతీయ రహదారుల విభాగాలను ఈ పథకం కింద చేర్చారు. మనం పలు కంపెనీ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే లాభనష్టాలు ఆ కంపెనీ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. కానీ ఇక్కడ మీ రాబడి రోడ్ల మీద తిరిగే వాహనాలపై ఆధారపడి ఉంటుంది. ఎంపిక చేసిన 5 జాతీయ రహదారుల విభాగాల్లో ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేట విజయవాడ కారిడార్ 69.4 కిలోమీటర్ల మేర ఉంది. దీంతో పాటు జార్ఖండ్లోని గోర్హర్ బర్వా అడ్డా, తమిళనాడులోని చెన్నై బైపాస్, చెన్నై తడా విభాగాలు, కర్ణాటకలోని నేలమంగళ తుముకూరు రహదారులు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ అత్యధిక ట్రాఫిక్ ఉండే మార్గాలు కాబట్టి వీటి ద్వారా వచ్చే టోల్ ఆదాయం చాలా స్థిరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రహదారులపై వాహనాలు ప్రయాణించినప్పుడు వసూలు చేసే టోల్ ఫీజు నేరుగా ఇన్వెస్టర్లకు పంపిణీ చేయబడుతుంది. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగే కొద్దీ వాహనాల రాకపోకలు పెరుగుతాయి. ట్రాఫిక్ పెరిగితే టోల్ ఆదాయం పెరుగుతుంది. తద్వారా మీ లాభం కూడా పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా టోల్ ద్వారా వచ్చే ఆదాయం నిలకడగా ఉంటుందని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తెలిపారు. గతంలో ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల్లో కేవలం విదేశీ కంపెనీలు లేదా పెద్ద సంస్థలు మాత్రమే పెట్టుబడి పెట్టేవి. కానీ ఇప్పుడు సామాన్య ప్రజలు కూడా తమ డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఇందులో యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. మొత్తంగా చూస్తే వచ్చే 3 నుంచి 5 ఏళ్లలో మరో 1,500 కిలోమీటర్ల హైవేలను ఈ ట్రస్ట్ కిందకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఒక అద్భుతమైన మార్గంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.